ఓకే. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ అన్న మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మీతో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మీకు ఎమ్మెల్సీ అనే ఒక పదవి దక్కడం చాలా విశేషం అన్నమాట. ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మా పార్టీ అధినాయకుడు పితృ సమానులు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది పదవి కంటే కూడా పెద్ద బాధ్యత అని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశలో పనిచేయవలసిన ఒక బాధ్యత ఉన్నది. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన ఒక బాధ్యత ఉంది. కాబట్టి ప్రజల గొంతుకగా, పార్టీ గొంతుకగా అటు కౌన్సిల్లో కావచ్చు, ప్రజాక్షేత్రంలో కావచ్చు పనిచేయడానికి ఇది ఒక పెద్ద బాధ్యత, ఒక గురుతరమైనటువంటి ఒక కర్తవ్యంగా నేను భావిస్తాను. ఓకే అన్న, ఇప్పుడు మండలిలో ఇన్ని సంవత్సరాల మీ పోరాటంలో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది అంట? ఇక ప్రజలందరికీ తెలుసు, అది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ నిభాయించుకోలేకపోతూ ఉంది. పరిపాలన పైన పట్టు లేదు, విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయట్లేదు. దానికి తోడుగా ప్రజల జీవితాలను ఛిద్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది హైడ్రా ద్వారా కావచ్చు, లగచర్ల ద్వారా కావచ్చు, లేకపోతే మూసీ ప్రాజెక్ట్ ద్వారా కావచ్చు, లేకపోతే కొత్తగా హెచ్సియు ద్వారా కావచ్చు. మొత్తానికి నోరున్నటువంటి మనుషులను, నోరు లేని జీవాలను, చెట్లను, చేమలను ఎవరిని వదిలిపెట్టకుండా అష్టకష్టాలకు గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారింది అని చెప్పి నేను భావిస్తాను. 6 గ్యారెంటీలు అని చెప్పేసి ముందుకు వచ్చారు, ప్రజల్ని మోసం చేశారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే ఇప్పటిదాకా కూడా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తే దానికి అడిషనల్గా నేను తులం బంగారు ఇస్తాను, తర్వాత ఇంకా కొన్ని విధాలుగా కూడా హామీలు అనేది నెరవేర్చలేని పక్షాన కూడా చూస్తున్నాం. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరే చెప్పిండ్రు, ప్రశ్న మీరే, సమాధానం మీరే చెప్పిండ్రు. కాబట్టి వాళ్ళు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో 2500 రూపాయలు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ అమలు చేస్తూ అన్నారు, అమలు చేయలేదు. తర్వాత బస్సులు పెట్టినరు, బస్సుల సంఖ్య తగ్గించిండ్రు. ఫ్రీ బస్ అన్నారు, బస్సుల సంఖ్య తగ్గించినప్పటికీ మహిళలు ఇలా నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటిది, జనరల్ ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దానికి తోడు అనేక వాగ్దానాలు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాన్ని తుంగలో దొక్కినారు, తులం బంగారం అన్నారు, అది ఇవ్వట్లేరు, నిరుద్యోగ వృత్తి 4000 అన్నారు, అది ఇవ్వట్లేరు, పెన్షన్ 4000 అన్నారు, అది ఇవ్వట్లేరు, రైతు రుణమాఫీ మేము చేసినామంటున్నారు, అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు, రైతు బంధు ఆపేసినారు. ఎక్కడికక్కడ ఒక పరిపాలన పైన పట్టు లేకుండా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏ రకమైనటువంటి ఒక అన్సర్టైన్ సిచ్యువేషన్ ఉండేనో ఆ అన్సర్టైన్ సిచ్యువేషన్ మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆ సందిగ్ధతకు నెట్టేసింది. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి రావాలని చెప్పని కోరుకుంటున్నారు. మళ్ళా ఈ డీరైల్ అయిపోయింది అంటాం కదా, రైలు పట్టాలకు వెళ్ళి తప్పిపోయినట్టుగా ప్రగతి పట్టాల మీద ఉన్నటువంటి ఒక తెలంగాణ కేసీఆర్ గారి యొక్క పాలనలో ఇవాళ ఆ పట్టాలు తప్పిపోయింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలా, మళ్ళీ ప్రగతి పట్టాలపైన రాష్ట్రాన్ని పెట్టాలా, ప్రజల అభ్యున్నతి సాధించాలా అని చెప్పని కోరుకుంటున్నాను. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా కూడా ప్రజల దాకా మేము తీసుకెళ్తాము, ఇంకో 10 సంవత్సరాలైనా కూడా మేము ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో అంటున్నారు. దానికి మీరు ఆన్సర్? సరే, పగటి కళలు ఎవరైనా కనొచ్చు, బట్ ప్రజలేం ఎండ్ ఆఫ్ ద డే నేనైనా మీరైనా లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం ప్రజలు ఇస్తారు. నేను కూర్చుంటా అన్నట్టు కుర్చీకి బంక పెట్టుకొని అతుక్కోను కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను ఏదో బంక కొనుక్కొచ్చుకున్నా, బంక అతికించుకున్నా, ఢిల్లీలోకి వెళ్ళి పదవి కొనుక్కొచ్చుకున్నా, దానికి బంక పెట్టి కుర్చీకి అతుక్కున్నా అనుకోవచ్చు. కానీ ప్రజలు అనుకుంటే రెండు నిమిషాల బంక కరిగిపోతుంది, కుర్చీలు పోతాయి. కాబట్టి అహంకారం నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలు మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తే, మీరు అన్నటువంటి ఒక మార్పు కనుక మీరు నిజంగానే తీసుకొస్తే, మీరు అన్న ప్రజాపాలన తీసుకొస్తే ప్రజలు ఇస్తారు. కానీ ఇవ్వట్లేరు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు ఏడుస్తున్నారు, ప్రజలు విధ్వంసానికి గురవుతున్నారు. ఇవాళ అభివృద్ధి పేరు మీద అధికారంలోకి వచ్చి విధ్వంసానికి గురి చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన పేరు మీద అధికారం వచ్చి నియంతృత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక విచ్చలవిడి అణచివేతకు పాల్పడుతూ ఉన్నాడు, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు. జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అని చెప్పని అటు బాపు సిద్ధాంతాలను తుంగలో దొక్కుతున్నారు, భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఉన్నారు, అంబేద్కర్ ఆలోచనలు కూడా తుంగలో దొక్కుతూ ఉన్నారు. మొత్తానికి ఒక మోసపూరితమైన ప్రభుత్వం ఇది. తప్పనిసరిగా ప్రజలు తగిన గుణపాఠం చెప్పే టైంలో చెప్తారు అని నేను బలంగా భావిస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు మరి ఒకసారి మా ఛానల్ తరపు నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్.